సో ఏపీ ఎంసెట్కు సెకండ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ఆర్డర్స్ నిలుపుదల వేయడం అయితే జరిగింది కోర్టు కేసులో ఉండడం వల్ల. ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు చాలామంది వరకు డౌట్స్ ఏమున్నాయంటే సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సో త్వరలోనే రిలీజ్ చేస్తారా, ఇంకా లేట్ అవుతుందా? అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్స్ అనేది క్యాన్సిల్ అవుతాయా? క్లాసెస్ ఫోర్త్ నుంచి అన్నారు, అవి క్లాసెస్కు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకొని, లేదంటే సెకండ్ ఫేజ్ పూర్తయినంత వరకు ఉండాలన్నా క్లాసెస్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతాయా, అవ్వవా, ఇంకా లేట్ అవుతుందా? అదేవిధంగా ఈ కోర్టు యొక్క ముఖ్య సమస్య ఏంటి, ఈ సమస్య ఏంటి అనేది అందరికి తెలిసిన విషయమే. నాన్ లోకల్ పరిస్థితి అనేసి వాటి క్లియర్ కట్గా ఎప్పుడు క్లియర్ అవుతుంది, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళకి నాన్ లోకల్ విద్యార్థులకి ఏ విధంగా సొల్యూషన్ ఉంటుంది, సీట్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఫస్ట్ ఫేజ్లో, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్స్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. మ్యాథ్స్ అంటే భయమా? మ్యాథ్స్ రాదని దిగులు పడుతున్నారా? అయితే పీవీఆర్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. మ్యాథ్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్. మ్యాథ్స్ బేసిక్ నుంచి 100కి 100 సాధించే దిశగా సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ ఇవ్వబడును. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ విద్యార్థులందరూ అర్హులు. పీవీఆర్ ఇన్స్టిట్యూట్, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623. సో ఫస్ట్ ఏదైనా ఒక ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ జాయిన్ అయ్యే ముందు చాలామందికి ఈ టెన్షన్స్, ప్రెషన్స్ ఈ గ్యాప్లో మామూలే. ఎంసెట్ ఎగ్జామ్స్ రాసినప్పటి నుంచి, రెస్పాన్స్ షీట్లో కీ చూసుకున్నప్పటి నుంచి, క్వాలిఫై అవుతామా లేదా, తర్వాత కీ చూసుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంకు ఎంత ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అసలు సిఎస్సి కానీ ఈసీ కానీ వస్తుందా రాదా, మనం అనుకున్న కాలేజీలో మనం కోరుకున్న బ్రాంచ్లో వస్తుందా రాదా, ఆ టెన్షన్స్. ఫస్ట్ పేజ్ అయిపోయిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఓకే హ్యాపీ, అప్పటికి సాటిస్ఫైడ్ కాలేజ్ చాలామందికి వచ్చిండకపోవచ్చు. సో సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ కూడా పెట్టుకొని ఉంటారు. సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఎప్పుడు వస్తాయి అలాట్మెంట్స్, ఎప్పుడు వస్తాయి, మార్నింగ్ టైంలో లేచినప్పటి నుంచి సాయంత్రం 6 గంటలకు వస్తాయి, 7 గంటలకు, 8 గంటలకు, ఆ విధంగా ఉన్నాక సడన్గా సాయంత్రం 6 గంటలకి సో అలాట్మెంట్ ఆర్డర్స్ డిలేడ్, రీజన్ కోర్ట్ కేసు. ఓకే, సో అది ఎప్పుడవుతుంది, రీజన్ ఏంటి, వీటన్నిటికీ అంత కాలేజీలో జాయిన్ అయిపోయి కూర్చున్న తర్వాత ఆ ఫీజుల గురించి తర్వాత కూడా మనకు ప్రెజర్స్ ఉంటాయి. ఇట్లా బీటెక్ స్టూడెంట్కి ఉంటుంది, బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితేనే సో అవి సెమినార్స్ అని, ల్యాబ్స్ అని, అండ్ సబ్జెక్ట్స్ అని, సో ఇవన్నీ ప్రెజర్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ అని, అబ్జర్వేషన్స్ అని, ఈ ప్రెజర్స్ పెట్టుకుంటా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ప్రాజెక్ట్ వర్క్ని, తర్వాత కూడా ఈ ప్రెజర్స్ అనేది కంటిన్యూ అవుతుంటాయి. సో డోంట్ ప్యానిక్, అసలు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ జరుగుతూ పోతుంటుంది అనమాట. పేరెంట్స్ కూడా ఉంటుంది, ఈరోజు బిల్డింగ్ ఫీజు పే చేసినామంటే రేపు ఎగ్జామ్ ఫీజు, మస్ట్ రోజు ఇంకొక ఫీజు. సో ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఉంటాయి అనమాట పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ ప్రాసెస్లో. ఈ లైఫ్ కాబట్టి సో ఇదొకటి మాత్రమే కాదు, దానికి లైఫ్కు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రాసెస్ అనేది ఈ టెన్షన్స్, ప్రెజర్స్ కాబట్టి టెన్షన్స్ ఫ్రీగా ఉండాలి, ప్లస్ అదేవిధంగా ప్రాసెస్ అనేది కరెక్ట్ వేలోనే పోతుంది. సరే సమస్యలేక వద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అలాట్మెంట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? సో ఆల్రెడీ తెలంగాణలో కూడా ఇదే సమస్య రావడం జరిగింది. అసలు ముందు సమస్య ఏంటి, స్థానికేతర సమస్య అంటే నాన్ లోకల్ కేటగిరీ ఎందుకు వచ్చింది, నాన్ లోకల్ కేటగిరీ దానికి సంబంధించిన సమస్య ఎందుకు వచ్చింది అంటే, మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విభజన ఇప్పటికి జరిగి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు లోకల్ ఉన్న నాన్ లోకల్ కేటగిరీ 10 సంవత్సరాల వరకు స్థానికేతరం ఉంటుంది, తర్వాత స్థానికం ఉంటుంది, తర్వాత స్థానికేతరం అవుతుంది అనేసి, నాన్ లోకల్ అవుతుందనేసి ముందుగానే ఇవ్వడం కూడా జరిగింది పునర్విభజన చట్టంలో. సో దాన్ని బేస్ చేసుకొని ఏదైతే మనం చదువుతున్నామో ఇంటర్మీడియట్, దానికన్నా ముందు ఒక 4 సంవత్సరాల ముందు అంటే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్
అండ్ 10th క్లాస్ 9th క్లాస్ కంపల్సరీ ఏపీలోనే ఏపీలోనే చదివి ఉండాలి. చదివితే వాళ్ళను లోకల్ కేటగిరీగా ఇందులో ఒక్క సంవత్సరమైనా లేదా ఇంటర్మీడియట్ అయినా సో హైదరాబాద్లో చదివి ఉంటే లేదంటే తెలంగాణలో చదివి ఉంటే నాన్ లోకల్ కేటగిరీ కనుక ఇవ్వడం జరుగుతోంది. ఇచ్చారనమాట. తెలంగాణలోకి అదే ఇచ్చారు, అది కూడా కోర్టు కేసులో ఓడిపోయింది. ఇది అదేవిధంగా మన ఏపీలో కూడా దాన్ని బేస్ చేసుకుని ఇవ్వడం అయితే జరిగింది. సో అదే ఇలా ఇవ్వడం ద్వారా చాలామంది వరకు మనం గమనిస్తూ ఉంటాము. ఈ 4 ఇయర్స్లో ఒక్క సంవత్సరమైనా అదర్ స్టేట్స్లో లేదంటే తెలంగాణలో చదివినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. సో ఇంటర్మీడియట్కు తెలంగాణకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివి ఇంటర్మీడియట్ తెలంగాణ చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలామంది వరకు నాన్ లోకల్ కేటగిరీ ఇవ్వడంతో వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీలోకి వెళ్తారు. అన్రిజర్వ్డ్ కేటగిరీలోకి ఉదాహరణకి రిజర్వ్డ్ కేటగిరీలకి సంబంధించి కనుక రిజర్వ్డ్ కేటగిరీ 85% లోకల్ క్యాండిడేట్స్కు సీట్లు భర్తీ చేయాలి. 15% అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 15% నాన్ లోకల్ స్టూడెంట్కి భర్తీ చేయాలి. అంటే ఓన్లీ 15%. మరి ర్యాంకు మంచిగా వచ్చినా కానీ నాన్ లోకల్ స్టూడెంట్స్కి సరైన కాలేజ్లో సరైన బ్రాంచ్లో వస్తుందనేది గ్యారంటీ లేదు. సో దీని ఉద్దేశంతో దాంతోపాటు ఇంకొకటి ఏదంటే ఇందులో ఒక్క సంవత్సరము తెలంగాణలో చదివినా కానీ వీళ్ళు నాన్ లోకల్ కిందకి వచ్చి సరైన కాలేజీ సరైన బ్రాంచ్ రాకపోవడమే కాకుండా పూర్తిగా ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు అది ఎంత ఉంటుంది? కాలేజీ పే చేసుకొని 60,000 నుంచి 1,20,000 వరకు ఉన్నాయి. కాలేజీని పే చేసుకుని 80,000, 70,000 అట్లా. హాస్టల్ ఫీజుతో పాటు ట్యూషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది కంపల్సరీ ఒక్క సంవత్సరము బయట చదివిన. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ముగ్గురు పేరెంట్స్ వెళ్ళి కోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఆ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత యాక్చువల్గా కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటారుగా యాక్చువల్గా దీన్ని లోకల్గా పరిగణించాలని వీళ్ళని కూడా లోకల్గా పరిగణించాలి అని తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఇది లాగుండగా మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏం చేయాలి వీళ్ళని కోర్టు ఏమో ఈ విధంగా ఇచ్చింది, సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పునే సమర్థించవచ్చు కూడా. సో వీటిని బేటీ చేసుకొని ఈ రోజు అంటే మంగళవారం రోజున సుప్రీంకోర్టు కనుక వెళ్ళడం అయితే జరుగుతుంది. కొన్ని పిటిషన్స్ అయితే వేయడం జరుగుతుంది. అది గవర్నమెంట్కి అగైన్స్ట్గా రావచ్చు. లేదంటే ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ ఏమొస్తుందంటే ఆ ముగ్గురు మాత్రమే కదా పిటిషన్ వేసింది, ఆ ముగ్గురికి మాత్రమే వేస్తే మిగతా వాళ్ళకి అన్యాయం జరిగినట్టే. సో నాన్ లోకల్ వాళ్ళకి అందరికీ నాన్ లోకల్ వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో అందరినీ లోకల్గా చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరగాలి? మళ్ళీ అంతా వీళ్ళు లోకల్గా పరిగణన చేసామంటే ప్రజెంట్ ఓన్లీ సెకండ్ కౌన్సిలింగ్ మాత్రమే కాదు, ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో కూడా వీళ్ళకి మార్చాల్సి ఉంటుంది. ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో వీళ్ళకు కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్రిజర్వ్డ్ కాబట్టి సరైన సీట్లు సరైన కాలేజీలో కోల్పోవాల్సి వచ్చి ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో ఉన్నటువంటి మంచి కాలేజీలో రావాలంటే మొత్తం అంతా ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్తో సహా మళ్ళీ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ వరకు పోదు మళ్ళీ, ఎందుకంటే అంత అస్తవ్యస్తం అయిపోతుంది. ఇప్పటికే ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ ద్వారా చాలామంది వరకు సీట్లు పొంది ఉన్నారు. నాన్ లోకల్ వాళ్ళను లోకల్గా పరిగణిస్తే వీళ్ళైతే లాస్ అయినట్టు అవుతుంది. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలి? అసలు ముందు ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ క్యాన్సిల్ అవుతుందా, రద్దు అవుతుందా? వీటితో పాటు మిగతా ఉన్నటువంటి ఈ సెట్ కానీ ఐ సెట్ కానీ వాళ్ళవి కూడా రద్దు అవుతాయా? ఇప్పుడు ప్రజెంట్ దీంతో పాటు పీజీ ఈ సెట్ కూడా ఈ సెకండ్ ఫేజ్ అనేది పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. మరి సెకండ్ ఫేజ్ అలాట్స్ అనేది ఎప్పుడు వస్తాయి? వీటన్నిటి గురించి చెప్పుకోవడం మొదలు పెడితే సపోజ్ ఈ రోజు ట్యూస్డే రోజున అక్కడ యాక్చువల్గా అయితే పిటిషన్ అయితే వేయడం జరుగుతుంది. తర్వాత 6th అంటే టుమారో వచ్చేసి 6th ఆగస్టు 6వ తేదీ దీని గురించి ఒక క్లారిటీ రానుంది. ఆగస్టు 6 లేదంటే 7వ తేదీ లోపల పూర్తి క్లారిటీ రానుంది. అంటే మరీ ఎక్కువ డేస్ అయితే తీసుకోవడం అయితే కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ క్లాసెస్ అనౌన్స్మెంట్ చేశారు, సెకండ్ ఫేజ్ ఉంది కాబట్టి దీని గురించి ఎమర్జెన్సీ పిటిషన్ కానీ తీసుకుంటారు. సో 6th అంటే రేపు ఏదో క్లారిటీ వస్తుంది, లేదా ఒక 2 డేస్లో పూర్తి అప్డేట్ అయితే వస్తుంది.
సో ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా నాన్ లోకల్ అయినా లోకల్ అయినా ఏదైనా ఒక చట్టం ప్రకారమే తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఫైనల్గా కోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకొని గవర్నమెంట్ డిసైడ్ కావాల్సి ఉంటుంది. మరి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో ఉన్నటువంటి సీట్ వచ్చినటువంటి వాళ్ళు ఏమైనా రద్దు చేస్తారంటే అలాంటివి జరగకుండా దానికి తగిన న్యాయం అయితే చేయడం జరుగుతుంది. వాటి గురించి కూడా ఇంకా ఎవరికి అప్డేట్ అయితే లేదు. సో లేదంటే ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఏదైనా ఇంకా మార్పులు ఏదైనా చేయకపోవచ్చు, చట్టానికి అనుకూలంగానే ఉంటుందన్నమాట. సో కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే ఇస్తుందో ఈ 2 డేస్లో ఫైనల్గా అది ఇస్తుంది. ఈ 2 డేస్ కంప్లీట్ అయిపోతేనే అలాట్మెంట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఫైనల్గా ఈ వీక్లోనే మనకు ఈ అలాట్మెంట్స్ 2 or 3 డేస్లో సెకండ్ పేజ్ అలాట్మెంట్స్ కూడా మనకు 2 or 3 డేస్ కాకపోయినా ఇంకొక 4 to 5 డేస్కైనా మనకు అలాట్మెంట్స్ అయితే కంపల్సరీ వస్తాయి. అలాట్మెంట్స్ వస్తానే మరి క్లాసెస్ గురించి ఆల్రెడీ August 4th అన్నారు కదా, అవి పోస్ట్పోన్ చేస్తారు. ఆల్రెడీ కొంతమంది హాస్టల్లో జాయిన్ ఉంటారు, కొంతమంది క్లాస్కి వెళ్తూ ఉంటారు ఇప్పటికే. సో వాళ్ళకి బేసిక్ క్లాసెస్ అనేది రన్ అవుతాయంటే ఎంత ఓన్లీ. సో ఎటువంటి పరిస్థితుల్లో సబ్జెక్ట్ మొదలుపెట్టరు. సో కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా క్లాసెస్ స్టార్ట్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ సెకండ్ పేజ్కు పెట్టుకోకుండా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తారంటే కాలేజ్ వాళ్ళు క్లాసెస్ బేసిక్ క్లాస్ స్టార్ట్ చేసి మోటివేషన్ క్లాసెస్ అండ్ బీటెక్ అంటే ఇట్లా ఫ్యూచర్ ఎలా ఉంటుందని క్లాసెస్ చెప్తూ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ సెట్ అయిపోవడం కోసం ఒక 1 వీక్ అలా చేస్తుంటారు ఎప్పుడైనా కానీ. సో అది తర్వాత విషయం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఒక 2 డేస్లో అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఏదైనా అప్డేట్ ఉంటే చెప్పడం అయితే జరుగుతుంది. మ్యాథ్స్ అంటే భయమా? మ్యాథ్స్ రాదని దిగులు పడుతున్నారా? అయితే పీవీఆర్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. మ్యాథ్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్. మ్యాథ్స్ బేసిక్ నుంచి 100కి 100 సాధించే దిశగా సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ ఇవ్వబడును. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ విద్యార్థులందరూ అర్హులు. పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623.